ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. సోమవారం మధ్యాహ్నం డిఐ పనులు పూర్తి చేసి ట్రైలర్ ను వదిలారు. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివిగల ట్రైలర్ లో ఎలివేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 2 రోజులుగా ఊరిస్తోన్న ట్రైలర్ ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఓజీ కాన్సర్ట్ లో ఆడిటోరియంలో ఉన్న అభిమానులకు మాత్రమే ట్రైలర్ ని చూపించారు. ఆ అవుట్పుట్ బయటికి రాలేదు, కానీ డిజిటల్లో రిలీజ్ చేయలేదు. ఫైనల్ వర్క్ కాకపోవడంతో డిలే అవుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. నిరాశలో ఉన్న అభిమానులను సడన్ సర్ప్రైజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి గన్స్ అన్నీ సత్యాదాదా వైపు తిరిగాయి అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో పవన్ కళ్ళని చూపించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తప్పించుకుని పారిపోతుండగా కొందరు వెంబడిస్తున్నారు, చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం పలు యాక్షన్ సీన్స్ వచ్చాయి. దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది అని శుభలేఖ సుధాకర్ వాయిస్ వినిపిస్తుంది. ఇందులో అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలను చూపించారు. అలాగే ముంబై పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అంతలోనే ఓమీ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసే విధ్వంసాన్ని చూపించారు. పరిగెత్తు అంటూ అరవటం ఆకట్టుకుంది. అనంతరం వాళ్ళని ఎదుర్కొని నిలబడాలంటే ఒక్కడే అని శ్రీయారెడ్డికి సుధాకర్ చెప్పగా పవన్ కత్తితో ముందస్తు ఎంట్రీ ఎలివేషన్లో వచ్చారు. ఎవరు అని విలన్ అడగ్గా శ్రీయారెడ్డి అరాచకంగా నవ్వటం, అతన్నేనా, వాడైతే కాదుగా అని ఆయన అడగటం పవన్ కళ్యాణ్ ఎంట్రీని చూపిస్తుంది. ఇంతలోనే పవన్ షార్ట్స్ ని పరిచయం చేశారు. వర్షంలో పవన్ లుక్ ని చూపించారు. అనంతరం ఫ్యామిలీ ఎలిమెంట్లు చూపించారు. ప్రియాంక మోహన్ ఏదో సౌండ్ విని కిందకొచ్చింది. కత్తి చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఆమెను చూసే పవన్ లుక్ అదిరిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిపై ఓ టాటూ ఉంటుంది. దాన్ని అర్థం ఏంటని ప్రశ్నించగా పవన్ యాక్షన్తో రెచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ఊచకొతకొస్తాడు. ముంబైలోనూ ఆయన షార్ట్స్ చూపించడంతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్లో నిన్ను కలవాలని కొందరు, నిన్ను చూడాలని ఇంకొందరు, నిన్ను చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పగా అంతలోనే ఓమీకి ఒక ఫోన్ వస్తుంది. అందులో బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ చెప్పడం అదిరిపోయింది. ముంబై వస్తూనే బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన్ని చూసి అంతా పారిపోతున్నారు. పవన్ గ్యాంగ్స్టర్ లుక్లో తన మనుషులతో ఎంట్రీ సీన్లు వావ్ అనేలా ఉన్నాయి. వరుస యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు అదిరిపోయాయి. ఇంతలో టైగర్ వస్తుంది. బెంగాల్ టైగర్ అని పవన్ వాయిస్ వినిపించడం పూనకాలు తెప్పిస్తుంది. మరోసారి పవన్ కళ్యాణ్ తుపాకులతో ప్రత్యర్థులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం నవ్వుతూ అరుస్తూ ఓజాస్ గాంభీరా నా కొడుకుల్లారా అని చెప్పే ఫైనల్ షాట్ అదిరిపోయింది. మొత్తంగా ఓజీ ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాగా ఉంది. అభిమానులు కోరుకున్నట్టు ఉంది. సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం థియేటర్లు తగలబడిపోవడమే, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవలసిందే. మరి సినిమా ఎలా ఉంటుందో మరో 2 రోజుల్లో తేలనుంది. ఈ నెల 25న మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. సోమవారం మధ్యాహ్నం డిఐ పనులు పూర్తి చేసి ట్రైలర్ ను వదిలారు. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివిగల ట్రైలర్ లో ఎలివేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 2 రోజులుగా ఊరిస్తోన్న ట్రైలర్ ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఓజీ కాన్సర్ట్ లో ఆడిటోరియంలో ఉన్న అభిమానులకు మాత్రమే ట్రైలర్ ని చూపించారు. ఆ అవుట్పుట్ బయటికి రాలేదు, కానీ డిజిటల్లో రిలీజ్ చేయలేదు. ఫైనల్ వర్క్ కాకపోవడంతో డిలే అవుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. నిరాశలో ఉన్న అభిమానులను సడన్ సర్ప్రైజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి గన్స్ అన్నీ సత్యాదాదా వైపు తిరిగాయి అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో పవన్ కళ్ళని చూపించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తప్పించుకుని పారిపోతుండగా కొందరు వెంబడిస్తున్నారు, చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం పలు యాక్షన్ సీన్స్ వచ్చాయి. దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది అని శుభలేఖ సుధాకర్ వాయిస్ వినిపిస్తుంది. ఇందులో అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలను చూపించారు. అలాగే ముంబై పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అంతలోనే ఓమీ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసే విధ్వంసాన్ని చూపించారు.
పరిగెత్తు అంటూ అరవటం ఆకట్టుకుంది. అనంతరం వాళ్ళని ఎదుర్కొని నిలబడాలంటే ఒక్కడే అని శ్రీయారెడ్డికి సుధాకర్ చెప్పగా పవన్ కత్తితో ముందస్తు ఎంట్రీ ఎలివేషన్లో వచ్చారు. ఎవరు అని విలన్ అడగ్గా శ్రీయారెడ్డి అరాచకంగా నవ్వటం, అతన్నేనా వాడైతే కాదుగా అని ఆయన అడగటం పవన్ కళ్యాణ్ ఎంట్రీని చూపిస్తుంది. ఇంతలోనే పవన్ షాట్స్ ని పరిచయం చేశారు. వర్షంలో పవన్ లుక్ ని చూపించారు. అనంతరం ఫ్యామిలీ ఎలిమెంట్లు చూపించారు. ప్రియాంక మోహన్ ఏదో సౌండ్ విని కిందకు వచ్చింది. కత్తి చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఆమెను చూసే పవన్ లుక్ అదిరిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిపై ఓ టాటూ ఉంటుంది. దాన్ని అర్థం ఏంటని ప్రశ్నించగా పవన్ యాక్షన్తో రెచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ఊచకొతకొస్తాడు. ముంబైలోనూ ఆయన షాట్స్ చూపించడంతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్లో నిన్ను కలవాలని కొందరు, నిన్ను చూడాలని ఇంకొందరు, నిన్ను చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పగా అంతలోనే ఓమీకి ఒక ఫోన్ వస్తుంది. అందులో బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ చెప్పడం అదిరిపోయింది. ముంబై వస్తూనే బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన్ని చూసి అంతా పారిపోతున్నారు. పవన్ గ్యాంగ్స్టర్ లుక్లో తన మనుషులతో ఎంట్రీ సీన్లు వావ్ అనేలా ఉన్నాయి. వరుస యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు అదిరిపోయాయి. ఇంతలో టైగర్ వస్తుంది. బెంగాల్ టైగర్ అని పవన్ వాయిస్ వినిపించడం పూనకాలు తెప్పిస్తుంది. మరోసారి పవన్ కళ్యాణ్ తుపాకులతో ప్రత్యర్థులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం నవ్వుతూ అరుస్తూ ఓజాస్ గాంభీరా నా కొడుకుల్లారా అని చెప్పే ఫైనల్ షాట్ అదిరిపోయింది. మొత్తంగా ఓజీ ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాగా ఉంది. అభిమానులు కోరుకున్నట్టు ఉంది. సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం థియేటర్లు తగలబడిపోవడమే, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే. మరి సినిమా ఎలా ఉంటుందో మరో 2 రోజుల్లో తేలనుంది. ఈ నెల 25న మూవీ గ్రాండ్గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. సోమవారం మధ్యాహ్నం డిఐ పనులు పూర్తి చేసి ట్రైలర్ ను వదిలారు. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివిగల ట్రైలర్ లో ఎలివేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 2 రోజులుగా ఊరిస్తోన్న ట్రైలర్ ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఓజీ కాన్సర్ట్ లో ఆడిటోరియంలో ఉన్న అభిమానులకు మాత్రమే ట్రైలర్ ని చూపించారు. ఆ అవుట్పుట్ బయటికి రాలేదు. కానీ డిజిటల్లో రిలీజ్ చేయలేదు. ఫైనల్ వర్క్ కాకపోవడంతో డిలే అవుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. నిరాశలో ఉన్న అభిమానులను సడన్ సర్ప్రైజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి గన్స్ అన్నీ సత్యాదాదా వైపు తిరిగాయి అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో పవన్ కళ్ళని చూపించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తప్పించుకుని పారిపోతుండగా కొందరు వెంబడిస్తున్నారు, చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం పలు యాక్షన్ సీన్స్ వచ్చాయి. దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది అని శుభలేఖ సుధాకర్ వాయిస్ వినిపిస్తుంది. ఇందులో అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలను చూపించారు. అలాగే ముంబై పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అంతలోనే ఓమీ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసే విధ్వంసాన్ని చూపించారు. పరిగెత్తు అంటూ అరవటం ఆకట్టుకుంది. అనంతరం వాళ్ళని ఎదుర్కొని నిలబడాలంటే ఒక్కడే అని శ్రీయారెడ్డికి సుధాకర్ చెప్పగా పవన్ కత్తితో ముందస్తు ఎంట్రీ ఎలివేషన్లో వచ్చారు. ఎవరు అని విలన్ అడగ్గా శ్రీయారెడ్డి అరాచకంగా నవ్వటం, అతన్నేనా వాడైతే కాదుగా అని ఆయన అడగటం పవన్ కళ్యాణ్ ఎంట్రీని చూపిస్తుంది. ఇంతలోనే పవన్ షాట్స్ ని పరిచయం చేశారు. వర్షంలో పవన్ లుక్ ని చూపించారు. అనంతరం ఫ్యామిలీ ఎలిమెంట్లు చూపించారు. ప్రియాంక మోహన్ ఏదో సౌండ్ విని కిందకు వచ్చింది. కత్తి చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఆమెను చూసే పవన్ లుక్ అదిరిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిపై ఓ టాటూ ఉంటుంది. దాన్ని అర్థం ఏంటని ప్రశ్నించగా పవన్ యాక్షన్తో రెచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ఊచకొతకొస్తాడు. ముంబైలోనూ ఆయన షాట్స్ చూపించడంతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్లో నిన్ను కలవాలని కొందరు, నిన్ను చూడాలని ఇంకొందరు, నిన్ను చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పగా అంతలోనే ఓమీకి ఒక ఫోన్ వస్తుంది. అందులో బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ చెప్పడం అదిరిపోయింది. ముంబై వస్తూనే బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన్ని చూసి అంతా పారిపోతున్నారు. పవన్ గ్యాంగ్స్టర్ లుక్లో తన మనుషులతో ఎంట్రీ సీన్లు వావ్ అనేలా ఉన్నాయి. వరుస యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు అదిరిపోయాయి. ఇంతలో టైగర్ వస్తుంది. బెంగాల్ టైగర్ అని పవన్ వాయిస్ వినిపించడం పూనకాలు తెప్పిస్తుంది. మరోసారి పవన్ కళ్యాణ్ తుపాకులతో ప్రత్యర్థులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం నవ్వుతూ అరుస్తూ ఓజాస్ గాంభీరా నా కొడుకుల్లారా అని చెప్పే ఫైనల్ షాట్ అదిరిపోయింది. మొత్తంగా ఓజీ ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాగా ఉంది. అభిమానులు కోరుకున్నట్టు ఉంది. సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం థియేటర్లు తగలబడిపోవడమే, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే. మరి సినిమా ఎలా ఉంటుందో మరో 2 రోజుల్లో తేలనుంది. ఈ నెల 25న మూవీ గ్రాండ్గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఓజీ
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. సోమవారం మధ్యాహ్నం డిఐ పనులు పూర్తి చేసి ట్రైలర్ ను వదిలారు. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివిగల ట్రైలర్ లో ఎలివేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 2 రోజులుగా ఊరిస్తోన్న ట్రైలర్ ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఓజీ కాన్సెప్ట్ లో ఆడిటోరియంలో ఉన్న అభిమానులకు మాత్రమే ట్రైలర్ ని చూపించారు. ఆ అవుట్పుట్ బయటికి రాలేదు, కానీ డిజిటల్లో రిలీజ్ చేయలేదు. ఫైనల్ వర్క్ కాకపోవడంతో డిలే అవుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. నిరాశలో ఉన్న అభిమానులను సడన్ సర్ప్రైజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి గన్స్ అన్నీ సత్యాదాదా వైపు తిరిగాయి అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో పవన్ కళ్ళని చూపించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తప్పించుకుని పారిపోతుండగా కొందరు వెంబడిస్తున్నారు, చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం పలు యాక్షన్ సీన్స్ వచ్చాయి. దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది అని శుభలేఖ సుధాకర్ వాయిస్ వినిపిస్తుంది. ఇందులో అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలను చూపించారు. అలాగే ముంబై పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అంతలోనే ఓమీ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసే విధ్వంసాన్ని చూపించారు. పరిగెత్తు అంటూ అరవటం ఆకట్టుకుంది. అనంతరం వాళ్ళని ఎదుర్కొని నిలబడాలంటే ఒక్కడే అని శ్రీయారెడ్డికి సుధాకర్ చెప్పగా పవన్ కత్తితో ముందస్తు ఎంట్రీ ఎలివేషన్లో వచ్చారు. ఎవరు అని విలన్ అడగ్గా శ్రీయారెడ్డి అరాచకంగా నవ్వటం, అతన్నేనా, వాడైతే కాదుగా అని ఆయన అడగటం పవన్ కళ్యాణ్ ఎంట్రీని చూపిస్తుంది. ఇంతలోనే పవన్ షార్ట్స్ ని పరిచయం చేశారు. వర్షంలో పవన్ లుక్ ని చూపించారు. అనంతరం ఫ్యామిలీ ఎలిమెంట్లు చూపించారు. ప్రియాంక మోహన్ ఏదో సౌండ్ విని కిందకొచ్చింది. కత్తి చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఆమెను చూసే పవన్ లుక్ అదిరిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిపై ఓ టాటూ ఉంటుంది. దాన్ని అర్థం ఏంటని ప్రశ్నించగా పవన్ యాక్షన్తో రెచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ఊచకొతకొస్తాడు. ముంబైలోనూ ఆయన షార్ట్స్ చూపించడంతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్లో నిన్ను కలవాలని కొందరు, నిన్ను చూడాలని ఇంకొందరు, నిన్ను చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పగా అంతలోనే ఓమీకి ఒక ఫోన్ వస్తుంది. అందులో బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ చెప్పడం అదిరిపోయింది. ముంబై వస్తూనే బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన్ని చూసి అంతా పారిపోతున్నారు. పవన్ గ్యాంగ్స్టర్ లుక్లో తన మనుషులతో ఎంట్రీ సీన్లు వావ్ అనేలా ఉన్నాయి. వరుస యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు అదిరిపోయాయి. ఇంతలో టైగర్ వస్తుంది. బెంగాల్ టైగర్ అని పవన్ వాయిస్ వినిపించడం పూనకాలు తెప్పిస్తుంది. మరోసారి పవన్ కళ్యాణ్ తుపాకులతో ప్రత్యర్థులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం నవ్వుతూ అరుస్తూ ఓజాస్ గాంభీరా నా కొడుకుల్లారా అని చెప్పే ఫైనల్ షాట్ అదిరిపోయింది. మొత్తంగా ఓజీ ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాగా ఉంది. అభిమానులు కోరుకున్నట్టు ఉంది. సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం థియేటర్లు తగలబడిపోవడమే, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే. మరి సినిమా ఎలా ఉంటుందో మరో 2 రోజుల్లో తేలనుంది. ఈ నెల 25న మూవీ గ్రాండ్గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు.